వ్యవహరించిన తీరు, ఆడిన భాష, ఆయన చూపెట్టిన హావభావాలు ఇవన్నీ కూడా ఆయన వికృత రూపాన్ని కేవలం 7 నెలల కాలంలోనే మాకు ప్రతిపక్ష సభ్యులకు ఈ రాష్ట్ర ప్రజలకు చూసే దౌర్భాగ్యం, దురదృష్టం కలిగినందుకు నేను బాధపడతా ఉన్నాను. ఎజెండాని ఏ రోజు కూడా ఒక రోజు మొదలు 24 అవర్స్ మొదలు వాళ్ళు ఇయ్యలే. సభ్యుల తిట్లదండకం కావచ్చు, ముఖ్యమంత్రి గారి హావభావాలు కావచ్చు, ఆయన తిట్లదండకం కావచ్చు, ధర్మిలా అసెంబ్లీ వ్యవహారం అంతా చూసి ఆయన మిత్రపక్ష సభ్యుడైనటువంటి ఎంఐఎం సభ్యుడు, సీనియర్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా పాపమైన బాధతో ఇంత అధ్వాన్నంగా సభ నిర్వహించడం నేను ఎప్పుడు చూడలేదు అని ఆయన ఆన్ రికార్డ్ మాట్లాడినాడు. జనరల్ గా ముఖ్యమంత్రి గారు అంటే ఏంటి, సభకు సభానాయకుడిగా పరిగణించాలి. ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు. సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలు పైచేయి అవుతున్నదో ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అటవిక రాజుగా రూపాంతరం చెంది సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి అవి చదివి మమ్మల్ని తిట్టి సభని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేసినాడు. అన్ని చర్చల్ని కూడా మధ్యలోనే సీఎం గారు రావాలి, ఏదో తప్పుడు పత్రాలు చూపెట్టాలి, చదవాలి, ఏదేదో పొలిటికల్ గా మాట్లాడాలి, సభను పక్కుదవ పట్టించాలి, మా చర్చను మొత్తం ముగింపజేయాలి. ఆ రకంగానే వ్యవహారం చేసినాడు. టోటల్ గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు, మేము ఎవరైనా ప్రజా సమస్యలు లేవైతే మమ్మల్ని బెదిరించుడు, మొత్తం ఆ కౌరవ సామ్రాజ్యం తిరిగా ఆ కౌరవులందరినీ మా మీదకి ఉసిగొల్పి మమ్మల్ని తిట్టిపించుడు, ఇది తప్ప వాళ్ళు చేసిందేమి లేదు. ఎంత విచిత్రం అంటే అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలేదు అంటాడు ఆయన. ఫైనల్ గా కళ్ళుండి చూడలేని కబోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేదన్న మాట. అంటే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే ఒక కుట్రలో భాగంగా కేసీఆర్ తెలంగాణకి ఏం చేయలేదు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏం చేయలేదు, ఇట్లా ఈ రకమైనటువంటి ఒక దౌర్భాగ్యమైన వాక్యాలు తప్పిస్తే ఈ అసెంబ్లీలో వాళ్ళు చేసిందేమి లేదు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు, ఏం చేసినామో చెప్పలేదు. గ్యారెంటీల ఊసే లేకుండా పోయింది. బడ్జెట్ లో మీ 6 గ్యారెంటీల్ని 13 హామీల్ని 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఒకటికి 4 సార్లు చెప్పినారు. 200 రోజులు కూడా అయిపోయినాయి. ఇవాళ 8వ నెల జరుగుతా ఉన్నది. మీ హామీలు ఏమైనాయి, మీ 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది అంటే సమాధానం లేదు. బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు, మీ 4,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఎందుకు పెట్టలేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు అంటే సమాధానం లేదు. విద్యార్థులకి భరోసా కార్డు ఇస్తామన్నారు, ఫీజులు కట్టుకోవచ్చు, ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని అన్నారు, దాని ఊసెందుకు లేదు బడ్జెట్ లో అంటే సమాధానం లేదు. నిరుద్యోగులకు 4,000 భృతి ఇస్తామన్నారు, దాని ఊసేంది, దాని సంగతి ఏంది అని అంటే దానికి సమాధానం లేదు. రైతు భరోసా 15,000 రూపాయలు అన్నారు, మరి దానికి సరిపడా డబ్బులు లేవు అని అంటే దానికి సమాధానం లేదు. రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15 అన్నారు, దాని సంగతి చక్కగా లేదు. ఇవాళ ఈ గ్యారెంటీలు ఏమైనాయని చెప్తే ఎందుకు లేవు అని చెప్పి గట్టిగా అడిగితే మా మైక్ కట్ చేస్తారు. మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు నిరసన తెలిపితే మార్షల్లను పెట్టి బయటకు పంపిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడినారు, చిల్లర వేషాలు వేసినారు. మా మహిళా సభ్యుల్ని, మా సభ్యుల్ని అవమానం చేయటానికి, మమ్మల్ని బెదిరించడానికి వాడుకున్నారు తప్పిస్తే ఈ సమావేశాల ద్వారా ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అబద్దాలు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు అంటారు ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలు ఇచ్చింది అన్న మాట మాట్లాడినాడు. నేను అడుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి లోకాన్ని, ఎక్కడైనా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారా? నోటిఫికేషన్ ఇవ్వకుండానే నీ ఉద్యోగాలు నువ్వెట్లా భర్తీ చేసినట్టు అవుద్ది? రెడీ చేసిన లిస్టును తీసుకొచ్చి బయట ఆ లిస్టు చదివి ఉద్యోగాలు ఇష్టమన్నంత అబద్దం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంతకంటే ఒక అబద్దం ఇంకా ఎక్కువ ఉంటుందా ఏదన్నా? హరీష్ రావు గారు అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు హడావుడిగా అసెంబ్లీ లోపలికి వచ్చేసి ఇగో ఈ పేపర్ని చూపెట్టాడు, దీన్ని చదివాడు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది గత ప్రభుత్వం అని చదివినాడు. ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారిక డాక్యుమెంట్ ని అదర్ దెన్ అగ్రికల్చర్ కన్సూమర్స్ అనే పదాన్ని మింగేసి చదివి సభను తప్పుదో పట్టించినాడు. ఈ రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పినాడు.
ఇంత ఘోరమైన తప్పిదం ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు, ఇంత ఘోరమైన అబద్ధం ఏ ముఖ్యమంత్రి కూడా ఆడాడు. అదే అసెంబ్లీ సాక్షిగా ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి. ఆయనకు అబద్దాలు ఆడడం ఇంతకంటే పెద్ద అబద్దాలు ఎవడు ఆర్డిగా. డిప్యూటీ సీఎం గారు అంటారు బట్టి విక్రమార్క గారు 75 కోట్లతోటి నేను సీతారామ ప్రాజెక్టులో 75 కోట్లతోటి నేను 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాను తొందరలోనే అన్నమాట మాట్లాడినాడు. 75 కోట్లతోటి 1,00,000 ఎకరాలకు సాగునీళ్లు అందించే అంత గొప్ప మేధావి సార్ మీరు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి దేశానికి బట్టి విక్రమార్క గారిని ఇరిగేషన్ శాఖ మంత్రిని చేయండి. 1000 కోట్లలో మొత్తం మీరు అనుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అయిపోతాయి దేశంలో. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి బట్టి విక్రమార్క గారికి. నాకు ఫ్రెండ్ ముఖ్యమంత్రి గారి సహవాసంతో డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా అబద్దాలు అలవాటైపోతా ఉన్నాయి.